హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇవాళ మేము సండే కదా ప్రాన్ కర్రీ చేసుకుందాం అనుకున్నామండి. ఇవి చూడండి, కిలో ప్రాన్స్, కానీ ఒక హాఫ్ కిలో ఉన్నట్టున్నాయి. తొక్కులు అవన్నీ తీయంగా ఇంత వచ్చాయండి. వీటిని శుభ్రంగా పసుపు వేసి ఉప్పేసి కడుక్కొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. చూడండి, చిన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఆవాలు వేయను, జీలకర్ర అయితే కొంచెం అరుగుదలగా ఉంటుంది కదండి, అందుకని వేస్తున్నాను. సో జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నామండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి. ఇది ఇంట్లో నేను చేసుకున్నానండి, బయట చేస్తే అంత టేస్ట్ రావట్లేదని ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఇది 2 మినిట్స్ వేగాక మనము టమాటా ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. చూడండి ఎంత బాగా మగ్గుతుందో టమోటా. తర్వాత మనము ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి తగినంత. 1.5 స్పూన్ వేసుకోండి. తర్వాత మళ్ళీ మీకు చూసుకొని రుచి సరిపడినంత వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాము, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత. నెక్స్ట్ కారం వేసుకున్నాము. చూడండి, 1 టేబుల్ స్పూను కారం వేసుకున్నాము. సో ఇవన్నీ ఒకసారి కలుపుకున్నామండి. కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. చూడండి, నేను పచ్చిమిర్చి ఇలా వేసుకుంటున్నానండి, తినేటప్పుడు బాగుంటాయి. నెక్స్ట్ మనం రొయ్యలు కూడా వేసేసుకున్నాము. కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా, ఆ రొయ్యలను వేసేసుకున్నామండి. ఇలా పసుపు వేసి కడుక్కుంటే నీసు వాసన రావండి, మీరు ట్రై చేయండి. సో సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్ కర్రీ అండి. ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. మేము ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి కొంచెం మీరు ప్రోత్సహించండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామండి. కలిపేసుకొని మగ్గాలండి. బాగా మగ్గితే అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. చూడండి, మూత తీసి చూసుకున్నాం. నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి వాటరు. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మనం పెట్టేసుకున్నామండి మూత. ఇవి బాగా మగ్గాలండి, వాటర్ అంతా పోయి మగ్గితే మనకి కర్రీ చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కలిపి నేను ఇందులో వేసేస్తున్నాను. ఒక్కసారి కలుపుకున్నాము. తర్వాత ఫైనల్ టచ్ అండి. సో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేస్తున్నామండి. వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాము. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి. టేస్టీగా ఉండే ప్రాన్ కర్రీ రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఎలా ఉందో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్.